ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం పెసరపప్పుతో కట్టు తయారు చేసుకుందాం. ఈ పెసరకట్టుకి కావలసినటువంటి ఈ మిరియాల పొడిని మనం ముందుగా వేయించి ఆ మిరియాలని మనం ఈ విధంగా పొడి చేసుకోవాలి. అదేవిధంగా ఈ పెసరకట్టుకు కావాల్సినటువంటి అల్లం ముద్ద, అదేవిధంగా పోపుకి కావాల్సిన వెల్లుల్లిపాయ ముద్దను కూడా ఈ విధంగా మనం మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పెసరకట్టు అనేది ఈ అల్లము పెసరపప్పు మనకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాదు ఈ అల్లం పెసరపప్పు మనం కలిపి బాయిల్ చేసుకుని ఈ పెసరకట్టు పెట్టుకోవడం వల్ల కఫం అది ఉంటే కనుక ఆ కఫం అనేది కూడా మనకి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పెసరకట్టులోకి మీడియం సైజు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గంట సేపు నానబెట్టి పెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పుని ప్యాన్లో వేసుకుని ఈ పెసరపప్పు మునిగేంత వాటర్ని ఇందులో వేసుకుని మనం ఒక 50% వరకు ముందుగా బాయిల్ చేసుకుందాం. దీంట్లోకి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి ఈ అల్లం ముద్దని వేసుకుని ఈ వెల్లుల్లి ముద్దని పోపులోకి వేసుకుందాం. పక్కన పెట్టేసి ఈ పప్పు ఈ అల్లం ముద్ద కూడా బాగా కలుపుకొని మనం ఒక 50% బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా బాయిల్ అయిన దీంట్లోకి మనం మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకుని టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ని వేసుకుని దీంట్లోకి కరివేపాకుని కూడా మనం ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఒక 2 కప్పుల వాటర్ని మనం దీంట్లోకి అడిషనల్గా మనం యాడ్ చేసుకుందాం. ఈ పెసరకట్టు అనేది మరీ చిక్కగాను అదే కాకుండా మరీ పలచగాను ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అదేవిధంగా ఈ పెసరకట్టుకి సరిపడా సాల్ట్ను కూడా మనం వేసుకుందాం. వేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పొయ్యి పైన మళ్ళీ మనం పోపుకి వేరే ప్యాన్ పెట్టుకుని ఈ పోపుకి సరిపడా ఆయిల్ని విధంగా వేసుకుని దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని దీంట్లోకి ఎండుమిర్చి, అదేవిధంగా మనకి కరివేపాకు, వేసుకుని మనం ఈ పెసరకట్టుని ఇందులో డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఈ పెసరకట్టులో వేసేసుకుని ఈ పెసరకట్టుని స్టవ్ పైన పెట్టుకుని మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడిని ఒక 2 టీ స్పూన్ల మిరియాల పొడిని యాడ్ చేసుకుని దీంట్లోకి కొత్తిమీరను కూడా మనం వేసుకుని ఒక్క పొంగునిచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఈ పెసరకట్టులోకి పులుపు చాలా బాగుంటుంది. నిమ్మకాయ అనేది ఈ పెసరకట్టు చల్లారిన తర్వాత పిండుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెసరకట్టుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.